సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఈ వర్డ్ గురించి కొంచెము తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని రకాలుగా యూస్ చేస్తారు ఏంటి అన్నది చూద్దాం. ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో చాలా మర్యాదగా ఎవరైతే సెంటెన్సెస్ అడుగుతున్నారో, ఎవరైతే పొలైట్గా మాట్లాడాలనుకుంటున్నారో, ద పీపుల్ హూ వాంట్ టు స్పీక్ వెరీ పొలైట్లీ, దే యూజ్ దిస్ అండ్ ద సెంటెన్సెస్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అది అయితే వుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అని పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టు స్పీక్ అబౌట్ విల్లింగ్నెసెస్. విల్లింగ్నెసెస్ అంటే ఏంటి అంటే మన కోరికలు, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి మాట్లాడతాం. నేను సెంటెన్స్ రాయంగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వుడ్ అనేది చాలా పొలైట్ వర్డ్ అని అంటున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. వుడ్ అనేది చాలా పొలైట్ వర్డ్. చాలా బాగుంటాయి ఆ సెంటెన్సెస్ యూస్ చేస్తే, కానీ కరెక్ట్గా ఫార్మ్ ఎలా చేయాలనేది మనకు తెలియాలి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకు తెలియాలి కదా. సెకండ్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఓన్లీ ఒక సిచ్యువేషన్ అని అంటే కాదు, సెకండ్ సిచ్యువేషన్ కూడా ఉంది. అండ్ వీ కాంట్ రిమూవ్ దిస్ వుడ్. వుడ్ని మనం రిమూవ్ చేసేసి మాట్లాడవచ్చు అని చెప్పి మనం అనుకోలేము. బట్ చాలా మర్యాదగా మాట్లాడాలి అంటే వుడ్ మాత్రం చాలా కంపల్సరీ. వుడ్ గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ద సెకండ్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో దేర్ టు స్పీక్ అబౌట్ desires. To speak about desires. ఓకే, విల్లింగ్నెసెస్ అన్న కోరికలు అని అంటాము, డిజైర్స్ అన్న కోరికలు అని అంటాము. ఫార్మేషన్ రెండు కొంచెం వేరుగా ఉంటుంది. బట్ డిజైర్స్లో తేడా ఏంటి అంటే, యూ కెన్ సీ దిస్. డిజైర్స్లో ఉన్న తేడా ఏంటి అంటే, లైక్స్ అండ్ డిస్లైక్స్ వచ్చేస్తాయి. మనము టు స్పీక్ అబౌట్ డిజైర్స్ అన్నాం కదా, వుడ్తో గనక మాట్లాడినట్టయితే మీకు లైక్ వస్తుంది, అలాగే డిస్లైక్ కూడా వస్తుంది. ఒకే సెంటెన్స్, ఒక సెంటెన్స్లో మీరు ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ ఫార్మేషన్ మీరు తెలుసుకున్నప్పుడు, సెంటెన్స్ మీరు యూజ్ చేశారనుకోండి, ఆ సెంటెన్స్లోనే మీకు లైక్ వస్తుంది, ఆ సెంటెన్స్లోనే డిస్లైక్ వస్తుంది. సరే, మరి థర్డ్ సిచ్యువేషన్ కూడా ఉంది. థర్డ్ సిచ్యువేషన్ కూడా, ఈ సిచ్యువేషన్ ఏంటో చూడండి. ఓకే, టు ఆస్క్. టు ఆస్క్ క్వశ్చన్స్ వెరీ పొలైట్లీ. 3 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వుడ్తో వస్తాయి, వుడ్తో యూస్ చేస్తాము. సిచ్యువేషన్ 1 వచ్చేసి టు స్పీక్ అబౌట్ విల్లింగ్నెసెస్. నెక్స్ట్ వచ్చేసి టు స్పీక్ అబౌట్ డిజైర్స్. డిజైర్స్లో లైక్స్ డిస్లైక్స్ వస్తాయి. అలాగే టు ఆస్క్ క్వశ్చన్స్. ఏంటి టు ఆస్క్ క్వశ్చన్స్? సింపుల్గా క్వశ్చన్స్ అడగడమా అంటే కాదు. టు ఆస్క్ క్వశ్చన్స్ వెరీ పొలైట్లీ, చాలా మర్యాదగా మనము క్వశ్చన్స్ అడగడం. సరే, ఇప్పుడు మనము ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. సిచ్యువేషన్ 1, వుడ్తో సిచ్యువేషన్ 1 ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్? ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? టు స్పీక్ అబౌట్ willingness.
willingness. To speak about willingnesses. ప్రతి దానికి మనము ఏం రాస్తాము అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అంటే స్ట్రక్చర్ ఎలా అనేది రాస్తాం. స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సిచ్యువేషన్ ఇక్కడ రాసాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్. స్ట్రక్చర్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ చూస్తేనే మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఓకేనా? స్ట్రక్చర్ రాస్తాను ఇక్కడ. సబ్జెక్ట్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద సబ్జెక్ట్స్ వీ కెన్ టేక్. సబ్జెక్ట్ రాసిన తర్వాత వుడ్ రాస్తాము. నెక్స్ట్ వర్డ్ రాయగానే మీకు తెలిసిపోతుంది, ఆహా ఓకే ఓకే ఈ సెంటెన్స్ మనం బాగా యూజ్ చేస్తాము అని. మై డియర్ ఫ్రెండ్స్, లైక్ టు, సబ్జెక్ట్ వుడ్, లైక్ టు, దెన్ V1, తర్వాత అదర్ వర్డ్స్. ఇక్కడ నేను స్ట్రక్చర్ అని ఒకటి మాత్రమే రాశాను, ఇక్కడ స్ట్రక్చర్స్ అని రాయలేదు. పాజిటివ్, నెగటివ్, HU క్వశ్చన్, WH క్వశ్చన్స్ ఉండవు. ఓన్లీ మనము విల్లింగ్నెసెస్ గురించి మాట్లాడుతున్నాము. పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే, పాజిటివ్ స్ట్రక్చర్ మాత్రమే రాస్తాం. మనకు నెగిటివ్స్ ఉండవు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ రాయాలి అంటే ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏది? వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? వుడ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. కెన్ యూ పుట్ నాట్ హియర్? ఐ వుడ్ నాట్ లైక్ టు అంటామా? అనం మనం. ఐ వుడ్ నాట్ లైక్ టు గో దేర్. ఐ వుడ్ నాట్ లైక్ టు. ఇప్పుడు చూడండి, ఎవరినైనా వాట్ వుడ్ యూ లైక్ టు బికమ్ అంటారు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ డాక్టర్ అంటాం. ఐ వుడ్ లైక్ టు స్టడీ PhD అంటాం. ఐ వుడ్ లైక్ టు ఫినిష్ మై PhD. నాకు PhD ఫినిష్ చేయాలని, నేను PhD ఫినిష్ చేయాలనుకుంటున్నాను అంటాం. ఐ వుడ్ లైక్ టు స్టడీ IAS. ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. ఇక్కడ చూడండి, ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. నేను IAS ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటాం మనం, కానీ ఐ వుడ్ నాట్ లైక్ టు అనము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సరే, ఈ స్ట్రక్చర్ అయితే చూసాము. మనము సెంటెన్సెస్ ఇంకో వీడియోలో చూడండి. సెంటెన్సెస్ ఎలా రాస్తాము అంటే మనము పాజిటివ్ రాస్తాము, కానీ నెగిటివ్ మాత్రం ఉండదు. అలాగే మీకు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఉంటుంది, WH క్వశ్చన్ మాత్రం ఉంటుంది. ఆ ఫార్మేషన్ ఎలా అన్నది మనము ఇంకో వీడియోలో చూద్దాం. ఓకే, thank you very much. Have a nice time and have a nice learning. All the best.